గంగల వేడికి ఏరవచ్చింది ఆ పార్వతమ్మ గంగల వేడికి వచ్చి చూసే వరకు గంగ లోపల చూడవో నీళ్ళు కిందికి అయిపోయినాయి ఉష్క మీదికి అయిపోయింది నా చెల్ల గంగదేవి నీ మీద దండాస కొద్ది చెల్లమ్మ నువ్వు నీళ్ళు ఇస్తానన్నా మన భర్త దగ్గరికి పోయినవ్వ కోటి లింగాలకు పూజ చేసి అటుక 100 మంది ఆడలను 1,000 మంది కొడుకులు నడుకుంటానుకున్నా నా చెల్ల గంగదేవి ఎన్ని సత్తలు తప్పిన గాని గంగ సత్తవు తప్పదనుకున్నా ఎక్కడ ఓదివి చెల్లమ్మ చెల్లే అని గంగ లోపల కూలబడుతున్నది ఆ పార్వతమ్మ గంగ లోపల కూలబడిరా తల్లి పార్వతీదేవి ఏమనుకున్నదవ్వో గంగ లోపల అవ్వ ఉష్క తోడుతున్నాడు సెలమూరుతుందట ఎడ్ల కాడలు గొడ్ల కాడలు గొర్ర కాడలు సెలవు తోడుతున్నా ఇల్లత్తయాట మరి నేను నన్ను సెలవు తోడుతా సెలవు తోడితే సెలవు లోపల ఉష్క తోడుతుంటే సెలవు వచ్చి నీళ్ళు వస్తాయి కావచ్చు అనుకోని నా చెల్లరా గంగదేవి గంగదేవి అయ్యో నా చెల్ల గంగదేవి గంగదేవి నా గంగలో పారదుడు పార్వతి 2 ఎత్తులతోటి అవ్వలారా నా ఉష్క తోడుతున్నది రావో దేవుడా నా ఉష్క తోడుతున్నది రా నారాయణ దేవా హరి భగవంతో ఉష్క తోడుతుంటే నారాయణ ఆ తల్లి తోడు ఉష్క తోడుతుంది 2 చేతులతో ఎప్పుడు ఉష్క తోడుతున్నదో ఒక గదవు తోడరా 2 గదాలు తోడుతున్నది నా సెలవన్న ఊరవదు ఊరవదు సెలవన్న ఊరవదు ఊరవదు దావరంటి చేతులు రా పార్వతి గద్దమైపోతే నారాయణ కోరి భగవంతా నాకేవు కట్టవచ్చే అమ్మా ఈ కొడుకుల కొట్టయ్యరే అమ్మో బిడ్డల బిడ్డల్లో పెట్టరా నా భర్త తోటి అవ్వ అటుక 100 మంది ఆడలు అడిగినా 1,000 మంది కొడుకులను అడిగితే 3 వస్తువులు చెప్పారా నా సెలవ ఊరవదు ఊరవదు తల్లి పార్వతీదేవి దావరంటి చేతులకు ఎప్పుడు దద్దమైపోయి శిలపల 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 రక్తాలు దుంకుతున్నాయి అయ్యో నా చెల్ల గంగదేవి గంగదేవి ఓ చెల్ల గంగదేవి సెలవు తోడితే సెలవు వస్తుంది అనుకున్నా కానీ చెల్లమ్మ ఎక్కడ పోతుంది గంగదేవి నా యొక్క 2 చేతులకి చెల్లమ్మ రక్తం రాబట్టి అనుకో అయ్యో ఇదేం అగ్ని పరీక్ష అనుకోని ఆ తల్లి చూడు 2 చేతులలో రా దోచిట్ట లోపల రొడబంటారు రక్తం గారుతున్నది 2 చేతులు ఎప్పుడు పట్టిందో రక్తం గడ్డ గట్టి ఓ దేవుడా అయ్యో గన్న మండబట్టే మండబట్టే రక్తం గడ్డ లోపల చెట్టయి మొలుతున్నదిరా పార్వతి దోషిట్టరా ఎర్రంగ రక్షమురా వృక్షమురా ఎర్రంగ వృక్షం ముట్టేది ఉట్టంగానే పార్వతీదేవి కళ్ళ చూసింది అయ్యో రామ పరమేశ్వర నీళ్ళ కోసం వస్తాను ఆ రక్తానికి ఎర్రంగ చెట్టు ఉట్టే అనుకోని ఏమే చెట్టు అని పార్వతీదేవి ఏమి చేసింది ఈ చెట్టు చల్లగా ఉంటా అనుకోని ఆ ఉష్క తెప్పల మీద వారేసింది ఉష్క తెప్పల మీద వారే ఎర్రంగా చెట్టు కళ్ళ చూసింది ఆనాటి లోపల చెట్లు గుట్టలు మాట్లాడినాట చెట్లు గుట్టలు ధరలు గిర్లు పక్షులు అటువంటి మాట్లాడినాట ఆ ఎర్రని వృక్షని కళ్ళ చూసి ఏమనుకున్నది ఓ తల్లి భగవాన్ భక్త చింతమని జగజ్జనని భూలోకరమ్మ తల్లి పార్వతీదేవి నీ యొక్క దోషిట్లో పుట్టిన నీ రక్తాలు కుట్టిన నన్ను తీసి ఉష్క గడ్డల మీద వారెత్తున్నావు గాని అవ్వా నాకు ఏదైనా దివనార్తి పెట్టమన్నది ఆ ఎర్రని వృక్షంరా అప్పుడు పార్వతీదేవి కళ్ళ చూసింది నా బిడ్డ నా రక్తం లోపల ఉట్టవు కాబట్టి బిడ్డ రానున్న కాలం బిడ్డ కలియ కలియ ముట్టాలి కలియ దాపారం ముట్టాలి ఉప్పు నీళ్ళు వచ్చే ఉడకమంతా ఉన్నది నా బిడ్డ నా ఎత్తున లోకం ఉన్నది బిడ్డ కలియ లోపలైనా నా దోషితో నా పబ్బతి లోపల ఉట్టవు కాబట్టి నా బిడ్డ నువ్వు రానున్న కలియో లోపల నువ్వు పబ్బ వృక్షం అయిపోతావు పోయే రా కన్న బిడ్డ పబ్బ
వృక్షం అవుతావు బిడ్డ ఎన్నెళ్ళ కాలం పోతావు బిడ్డ ఎగిసి మొగుళ్ళు అందుకుంటావు కాలం ఉన్నన్ని రోజులు బిడ్డ ఉసుక తప్పలన కొడక బిడ్డ నువ్వు అదే తుంగ అదే ఉసుకలా అంగి ఉంటావా అని జీవనార్థి పెట్టి ఆడికెళ్ళి పార్వతి ఏమనుకున్నదవ్వా ఇక పూలు ఎక్కడన్నా దొరకయా ఇంకెక్కడన్నా వస్తువులు దొరకయా ఎన్ని సత్తాలు చెప్పిన మనసు కొండ తప్పదు మనసు కొండలకు పోయి మనసు కొండల నీళ్ళు తీసుకొనత్తా మనసు కొండల నుంచి వంగా ఎక్కడ తోటలు కనబడా తోటల్లో పువ్వులు తీసుకొనత్తా పువ్వు ఎంత పర్వా లేని పత్రి ఎంత పర్వా కప్పలు లేని గౌతమ్ ఎంత పర్వ అనుకోని ఆడికెళ్ళిరా పార్వతి వరామ పార్వతి వరామ నా తల్లి కూడా రోవతా ఉన్నది అరే దేవి కూడా రోవతా ఉన్నారా నా తల్లి పోతా ఉంటారా నా ఎవరి కన్ను నా కన్నాలుతున్నారు అడుగురో శంకరుడు అయితేరా చలు శంకరుడు అయితే ఇంకా పెట్టరా తెల్లని గుట్ల ఎత్తని గొప్ప ఎర్రని గుట్ల ఎత్తని గొప్ప బియ్యామంటి పండను కూడా పిండి వడ కొరుకుతున్నాడు మేడికార సంతామరే మెడలు కూడా దింపినాడు అయ్యో బమారో పార్వతీదేవి ఓ బామ పార్వతీదేవి ఎండలు ఎండిపోవన్నే నీ చెవుటలు రాలే పార్వతమ్మ కలకల కలకల కన్నీరు తీసుకుంటే కడుపులు అన్నం లేక నోట్ల నీళ్ళు లేక ఎప్పుడు వస్తున్నదో ఎండల వేడికి బండల దగడుకు కాళ్ళకు బొక్కులత్తున్నాయి పార్వతికి ఇంకా నువ్వు కట్టబడాలని శంకరుడు నా సూర్యుని వీలో పట్టే శంకరుడు దేవుని మాటలు అంటాడమ్మా శంకరుడు సూర్యనారాయణు నా భార్య పార్వతి ఎండల్లో పోతున్నదని బాధపడకు 7 రోజుల ఎండ ఒక్కనాడు కొట్టమన్నాడు ఆ శంకరుడు సూర్యుడు గజ్జు అన్నాడు శంకరుడు అంతటివాడు చెప్పినాక నేను కొట్టపోతే ఎట్లా ఆమెను మా తాతడు తాత మరి ఆయన మాట నేనింటనా అని 7 రోజుల ఎండ బగ మంటలతోటి సూర్య భగవానుడు ఎట్లా వస్తున్నాడమ్మా నా తల్లులారా అరుగుర్రల కట్టుకున్నాడు ఆ సూర్యుడేమో అగ్రత వేసుకున్నాడు అయ్యా అరుగుర్రల కట్టినాడు అగ్రత వేసినాడు ఓరి బయలల్లే సూర్యదేవుడే ఓ ఎన్నన్నారో బయలల్లే సూర్యదేవుడే ఓరి ఇన్నడి నెత్తికి పొద్దు వచ్చే బగబగా మంటలు లేచే అరే పరుగురాళ్ళు అరగా పట్టేనా ఓ ఎన్నల్లారో ఉరుగుళ్ళు దుంకా పట్టేనా పార్వతి అయిపోయేంత పట్టణ వలిగిన బండారం రక్తం కారుతున్నది పలుగురు అల్లల్లా కల్లేరు చేసిండు శంకరుడు అస్తం దింపి ఆదివాల పార్వతి నా పల్లెలల్ల పాదం పడ్డది ఆ తల్లికేమో నువ్వు ఎక్కడల్లా ఉన్నవురా నాయన్నా నా తండ్రి దార దక్ష కూడా నా తల్లి రాయ ముద్రగన్నా ముద్రగన్నే నేను పిల్లలంటే మామని ఓ దేవుడా నేను పిల్లలంటే మామని ఎవరారా నేను సరితల్ల కట్టుకొని ఓ దేవుడా నా జనలేని రాజ్యములే అవ్వారా నేను తిరిగి నీళ్ళు లేవే ఓ దేవుడా ఓ నాయన అంటున్నది ఓ తల్లి అంటున్నది కానీ నాదాలు ఒకాల శంకర నాకు దొరుకుతలే వాని భర్తను అది ఎత్తలేదురా ఆకాశం మీద గంగరామ చిలక వేషం మీద శంకరుడు దుత్తుడు అమ్మమ్మ ఆడిదానని అహంకారం అంగాలే ఒక్క పరున నాదా అని శంకర అని అంటలేదా అని ఇక దీనిలో కాటాడిస్తానన్నాడు తిరుగుతున్నది పార్వతి నీరు దొరుకుతలేవు నట్ట నడివి శంకరు లోపల మరి ఏమి చెప్తా ఉన్నాడు రా శంకరుడు చాలు మాయల్ల గల్లవాడు శంకరుడే అయ్యో మత్తుల గల్లవాడు శంకరుడే పార్వతి
సత్య తొవ్వ లోపల ఏమి చేస్తుండు పిరికడి బండారు పట్టిండు మాటలు మంత్రాలు మన చెట్ల క్రియలు ఎల్లెల్ల వేదాలు కొల్లసిరి మంత్రాలు భూమి మీద కొట్టంగానే పుట్టు పుట్టు అంటే నచ్చమల్ల తోటలు నిచ్చమల్ల తోటలు బొడ్డు మల్లె తోటలు బోసంగి మల్లెలు నా తోటలన్నీ ముట్టల ఆటలు ఆడుకున్నాడు తోటలుగా చేసిండు లోకాల శంకరుడు నడి తోట లోపల ఒక బాయి చేసిండు అది చూడబోతే బాయి శృంగారం ఉన్నది రాజ్యమందు లేదు రాతగిరికల బాయి దేశమందు లేదు దేవగిరికల బాయి పట్టమందు లేదు పవిడి గిరికల బాయి బాయికి పనమట మొదలు ఒక్కటి పంగలు 3 తోటి ఒక్క అందమైన రుచాన్ని చేసనే ఆ శంకరుండు ఆ చెట్టుకు 3 కొమ్మలు పుట్టించిండు 3 కొమ్మలకు 3 పువ్వులు తయారు చేసిండు ఒక బందుకేమో విష్ణు సాయ పువ్వ కింది బందుకేమో బ్రహ్మ సాయ పువ్వు నడివి కొమ్మకు శివ సాయ పువ్వు చేసిండు ఇక ఎట్లయినా ఈ పువ్వు కాడికత్తది అని నాగన్నని పిలిచిండు ఒరే నాగేంద్ర మీ తల్లి పువ్వు ఇదంపోయే సమయం లోపల నువ్వు అంది కాటిరా కొడక ఇదే మాట చెప్తున్నా కాటి పోయి బెదిరితే కింద పడుతుందిరా అప్పుడు నేను అత్త అన్నాడు తోటను చేసిండు మరి సాధు రూపము శంకరుడే తోట మల్లయ్య వేషం కడుతున్నాడే ఆ శంకరుండు తోట మల్లయ్య వేషం కట్టి కట్టెబట్టుకొని కావాలన్నాడు శంకరుడే ఇక పార్వతి అడవిలకే ఎట్లత్తున్నదే నా తల్లు రారా తల్లి పార్వతీదేవి చూడు మనసుకొండ కోత అని ఎప్పుడు పోతున్నదో పోయే తొవ్వల్ల ఎప్పుడు నాయన తోటలు కనబడుతుందేమో ఆ తోటల బేటికి రా ఎట్లా వస్తున్నది ఆ పార్వతమ్మ తోటల బేటికైనా రమ రామ 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 రమ రామ రమ రామ 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 గల్ల గల్ల పార్వతి గల్ల గల్ల పార్వతి తోటల్ల వేడికే తోటల్ల వేడికే బాలగల్ల వచ్చరా బాలగల్ల వచ్చరా కావాలన్నారని తోటల పూలు మంచిగా ఉన్నాయని తోటలో ఎవరు అంటాడు వీళ్ళు ఎవరమ్మ మీరలు అయ్యో నా పేరు పార్వతి అంటారు నా పేరు తోటమల్లయ్య అంటారు అయ్యో అన్న తోటమల్లన్న అన్నాను ఒక దిక్కువల వరుస ఏం కావాలి నీకు అన్నాను చెడిపోయిన వరుస వీళ్ళు ఫార్వర్డ్ నీకు కావలసింది నా దగ్గరుంది నాకు కావలసింది నీ దగ్గరుంది ఇగో నాకు కావాల్సిందంటే నీకు కావాల్సిందని అంటున్నావు గానీ నాకు కావాల్సింది 3 వస్తువులు నీకేం కావాలంటే అది నా బంగారు బూచులు ఇస్తా సీలు అంటే ఇస్తా రైకలు అంటే ఇస్తా నా బంగారు ఎవరికెట్టుకోవాలి ఎవరికెట్టుకుంటాడు నీ పెన్నం లేదా నాకు ఉంటే కదా దిక్కు పర్రంపోదు అందుకే చూస్తున్నా అయితే ఇవన్నీ ఇస్తా ఏదంటే అవేమద్దు అంతకన్నా చిన్నది చిన్నదంటే ఏం కోరుకుంటాడు అయ్యో నా బొట్టు పిల్లలు కోరుకుంటాడు కావచ్చు చిన్న అంటే బొట్టు పిల్లలు కాదు గట్లా చిన్న అంటే బొట్టు పిల్లలు కోరుకుంటాడు ఇక నీకా ఇక్కడ ఒకడు లేడు ఉన్నాడా లేడు నా అయ్యా అక్కడ శంకరుడు ఎంత సంబరపడుతుండో ఇల్లు పాడవాడ ఇక్కడ నాకా భార్య లేదు లేదు అయితే లేదు ఎటువైంది మీ అవగారింటికి ఊసిపోతుంది అందుకని దేవి దేవి నీకు కావలసింది నా దగ్గర ఉంది ఇత్తగాని నీకు కావలసింది నా దగ్గర నాకు ఇచ్చినట్టయితే ముద్దు గుమ్మ జన్నకు జన్న ముద్దు ఒకటి బామా ముద్దు గుమ్మ జన్నకు జన్న ముద్దు గుమ్మ జన్నకు జన్న ముద్దు ఒకటి బామా ముద్దు గుమ్మ జన్నకు జన్న ఆకుతాటు పిందేనోయి ఆకుతాటు పిందేనోయి అత్తరుడనాయా ఆకుతాటు పిందేనోయి ఆకుతాటు పిందేనోయి ఆకుతాటు పిందేనోయి అల్లరుడనాయమా ఆకుతాటు పిందేనోయి
ఆకువైన పర్వలేదు ఇందవైన పర్వలేదే ఆకువైన పర్వలేదు అయ్యో భార్య భర్త చాటు భార్యనోయి భర్త చాటు భార్యనోయి అడ్డాయ భర్త చాటు భార్యనోయి నిన్ను పాడువాడు ఉన్న భర్త నిడవరాదు నా రెక్క వట్టరాదు ఉన్న భర్త నిడవరాదు దేవి అద్దు 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 కదా పిచ్చిదేనా ఇక్కడ నీ మొగడు చూస్తలేడు నాకా దిక్కెవరు నీకు కావలసిన వస్తువు నా తోటల్లే ఉన్నాయి దేవి నువ్వు అక్కడ నేను ఇక్కడ మన ప్రేమ వీరెక్కడ నువ్వు అక్కడ నేను ఇక్కడ ముసుగులోనే ఉంటే నాకు ముద్దు ముద్దు అనిపించదు ముసుగులోనే ఉంటే నాకు ముద్దు ముద్దు అనిపించదు ముసుగు తీసి ముచ్చడాడి ముద్దు ఒకటి నువ్వు అక్కడ నేను ఇక్కడ మన ప్రేమ వీరెక్కడ నువ్వు అక్కడ నేను ఇక్కడ ఎవరనుకున్నావురా ఏమనుకున్నావు నా భర్త లోకాల శంకరుని తప్ప నేనెవరికి 12 బొక్కలు వరిచేదాన్ని కాదు నేను అడిగిన 3 వస్తువుల కోసం రా దా అంటున్నావు ఇప్పుడే ఇవాళ నేను సట్టించి శాపల గిట్ట పెడుతున్నంటే నాకు శాపాలు అద్దు నేను పావుసు తినటువంటి కాదు ఇగో నీకు కావాల్సిన దగ్గర ఉన్నాయన్న ఇస్తేనేమో నేను ఇస్తా ఒక్కటి ముద్దు లేదంటావు వెళ్ళిపో నీకు నాకు కోపం లేదు కొట్లాట్లేదు నువ్వు నాదాని కాదు నేను నీ ఒడిని కాదు అవునే అయినవా కాదు నీ ఇష్టం లేకపోతే నువ్వెంత నీ లెక్కంత నీ పువ్వెంత పర్వా నీ గౌతమని పత్తిరెంత పర్వా నీ పూలు ఎక్కున్న పర్వాలేదు నీకు ఎట్ట ముద్దిస్తారనుకోని అగో పార్వదేవి బయలెళ్ళింది ఓ పెద్దలారా అరే రమ రమ రామన్న రామ రాఘవ రామయ్య రామ రమ రమ రామన్న రామ రాఘవ రామయ్య రామ తల్లివయ్యే తొవ్వలోన మొదల తాటి గన్నవన్నది మొదలు తాటి గన్నవన్నది 3 కొమ్మలు కలిగి ఉన్నాయి ఆ తల్లి వేయటం వల్ల మొదలొక్కడి 3 బంగలు పెట్టుకోని 3 బంగళ్ళ 3 పూలు కనబడుతున్నాయి ఒక్కొక్కమ్మకేమో శివవర్ణ పువ్వే కడకొమ్మకేమో విష్ణు సాయ పువ్వు ఉన్నది ఒక్కొక్కమ్మకేమో బ్రహ్మ సాయ పువ్వు కనబడుతున్నది ఈ పువ్వులు తెంపుకొని నేను కూడా మరి పోతానంటావా చెట్టు కూడా పార్వతి తల్లి కూడా మరి ఎక్కుతున్నది అమ్మవారు పార్వతీదేవి కనుక ఎప్పుడు చెట్టు ఎక్కుతున్నారు ఆ శివవర్ణ పువ్వు దగ్గరికి పోతుంది పార్వతమ్మ శంకరుడు చేసి పెట్టిన నాగన్న మేడలున్న నాగన్న తల్లిని బెదిరించి కింద పడగొట్టు అన్నాడు బుస్సు బుస్సుమను గుండ నాగన్న ఎట్లా పోతున్నాడు దిగు దిగు నాగన్న నగన్న దిగురాతుందరి నాగో నగన్న దిగురాతుందరి నాగో నగన్న దిగు దిగు నాగన్న నగన్న దిగురాతుందరి నాగో నగన్న దిగురాతుందరి నాగో నగన్న నీతోక తిట్టడునా నగన్న నిప్పడిగమంటాడునా నగన్న నిప్పడిగమంటాడునా నగన్న ಅದು ಎಲ್ಲಿಯ ಗಿನ್ನಲ್ಲರ ನಾಗನ ಎನ್ನಲರ ಓದಿಲ್ಲರು ನಗನ್ನ ಪಾಲರ ಓದಿಲ್ಲರು ನಗನ್ನ ಅವಳಿಯ ಗಿನ್ನಲ್ಲರ ನಾಗನ್ನ ಪಾಲರ ಓದಿಲ್ಲರು ನಗನ್ನ ಪಾಲರ ಓದಿಲ್ಲರು ನಗನ್ನ ஒரு பலதகி நகನ್ನ நகನ್ನ பண்டு கோராத நகನ್ನ படிகை மல்பௌர நகನ್ನ ముయ్యి వంట నగన్న మూతలు పెట్టరా తల్లి ఉన్న వేడికి నాగన్న వస్తాడు నా కింద పడగొట్టిండు తల్లిని తల్లి
చెట్టు మీదికెళ్ళి పార్వతమ్మ కుప్పోల కింద కూలింది. నేను పిల్లలాని కోరుకోని నేనేం సుఖపడుతున్నావా, నేను కొడుకులాని కోరుకోని నేనేమడి సుఖపడితే ఎక్కడన్నా గంగుంటిగా తారం ఎత్తరాని తల్లి ఎప్పుడు బయలుదేరిందో అదో శంకరుడు నా చూడబట్టరా రమోరమా దండివాడుగా దండయ్యరా రమోరమా తిరిగిన మందర వర్త ఉన్ననా రమోరమా కోటల పనుమడ కొట్టబట్టరా రమోరమా పుట్టు పుట్టురా పుట్టు అంటే రామరామ రామ శివునొక్క గుల్లాని చేసరా రమో రామ పుట్టు పుట్టు అని వాక్యమ్మల కింద పిరిగిన బండాలు తోడల పనుమడ కొట్టినాడు. పుట్టు పుట్టు అనే శివుని గుండు పుడుతున్నాయి, 4 మూలలకు నందులు పుడుతున్నాయి, నందుల కాళ్ళకు నాగదందలు పుడుతున్నాయి, అవిట్ల కొమ్ములకు బంగారు తుడుపులు పుడుతున్నాయి. విడిది 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 వస్తుంది సంగమ రూపం ఎత్తిండు. సంగమ రూపం ఎత్తి ఆ గుడి ముంగల సౌనాల బాయి వేసినాడు. చీడలేని పత్రి చేసిండు, పురుగులు ముట్టని పుష్పాలు వేసిండు, కప్పలు ముట్టని నీళ్లు వేసినాడు. సంగమయ్య రూపం లెక్క అక్కడ పూజలు కడుతున్నాడు. అదే బాయి కాడికి వచ్చి పార్వతమ్మ బాయిలో దిగి తానం ఎత్తనాని ఎప్పుడు బాయిలో దిగుతున్నారు. ధరధరధరవుడికి వచ్చిండు. బాలా ఎవరమ్మా మీరెవరున్నారు, ఎదురాజ్యం మీది కలిగి ఉన్నది, మరుగున్న పూలైనా మందిరాలు మీ ఎక్కడున్నాయి, ఎవరి భాయాని భైరన మరి దిగుతున్నావు, ఎవరింటి బిడ్డవ ఎవరింటి కోడలవని అవ్వ బాయిని అయ్య బాయ్ అనుకున్నవా, ఆగు ఆగు ఎవరు మీరలు అక్కడ పోతున్నావా అక్కడ కూడా కలిసిండు, మళ్ళీ ఇడికి వచ్చే వరకు ఈ బాయ్ ఇక్కడ కూడా కలిసిండు. ఇగో ముసలయ్య నేను నా భర్త, నేను పూర్తిగా ముసలిని కాలే అబ్బో నడిడువా, నేను నా భర్తతోని 3 పంజాల మీద నేను వచ్చిన. అట్కనూరు మంది ఆడలను 1,000 మంది కొడుకులను అడిగినా నా భర్త 3 వస్తువులు చెప్పిండు. ఏంటి? కప్ప ముట్టిన గౌతమ్, పురుగు ముట్టిన పుష్పం, చెల్లలేని పత్రి చెప్పిండు. ఈ 3 వస్తువుల కోసం తిరుక్కుంటూ రాగా నాకు ఉడకపోసింది, ఇక్కడ బాయిల నీళ్లు తడతడలు కొడుతున్నాయని తానదే పోతున్నా. భార్య నేను శంకరుడు భార్య పార్వతీదేవిని. రాగండి భూషణాల రంభ పార్వతండ నువ్వేనా? నేనే కొంత మంచివాడు. అయ్యో నీ భర్త ఎంతటి వాడో నేనంతటి వాడను. అంటే నా సంతానం నీ భర్త ఒక్కరి దగ్గరనే ఉన్నది అనుకున్నావా? అంటే నువ్వు కూడా నేర్చుకున్నావా? నా మొగల్ నా దగ్గర సుధ సంతాన బలం ఉన్నది. కోరుకుంటే నీ భర్తకు తెలవకుంటా నేనొక్క బిడ్డనమ్మా ఓ మల్లిరో, అది నీకు నేను ఇస్తానమ్మా ఓ బాలా, కోరుకుంటే నీ భర్తకు తెలవకుంటా నేనొక్క బిడ్డని వన్న నీకు ఇచ్చేంత శక్తి నాకున్నది. అది నువ్వు ఇవంటది, లేకపోతే లేదు కానీ అది నువ్వు ఇవంటది. ఇంత మాట సంగమయ్య వలక వరకు పార్వతీదేవి ఏమనుకున్నది, నా భర్త దగ్గర 1,000 మంది కొడుకులు అడిగిన, 100 మంది ఆడోళ్ళని అడిగిన అక్కడ. మరి ఇక్కడ కూడా సంగమయ్య ఒక పుత్రికని ఒక ఆడవిల్లని ఇస్తాను అంటున్నాడు. మరి ఈ ఆడవిల్లని కూడా ఇదే కడుపులు వేసుకుంటా నేను. అదే 1,000 కొడుకులల్లా 100 మంది ఆడోళ్ళల్లా మరి ఈ బిడ్డని కూడా గంట నా మొగనికే వదులుతుంది అనుకోని. అయ్యా నువ్వెప్పుడు సంతానం ఇస్తానన్నావు కానీ ఈ బాయిల తానం చేసినాక నేను సంతానం తీసుకుంటా. అట్టినే కాదు, నువ్వు తానం చెయ్యి, గుళ్ళె పూజ కట్టు, నువ్వు పూజ కట్టి వచ్చినకు నేను ఫలం తయారు చేస్తా. ఒక్కవేళ గిట్ట నా మొగని చెప్పద్దు మరి నువ్వు మళ్ళీ. నా దగ్గర కాస్తండి గుణం ఉంటుందా లేదా? వాళ్ళందరిని అడుగు. నేను ఎంతో మందికి సంతాన ఫలం ఇత్తగా వాళ్ళకన్నా చెప్పిన నరసక్క నేను చెప్పలేదు. అవును నరస అయ్యేటో చూస్తావు నేను చెప్పినా చెప్పలేదు. అయితే గాని మరి నేను తానం చేసే వరకు నువ్వు తప్పకుండా సంతానం తయారు తానం చేయమన్నాడు. నమ్మింది పార్వతీదేవి దేవి ఆ గుండముల తానములు వేసి పూలు బత్తిరి పట్టుకొని శివుని గుళ్ళల్లో పూజలు కడుతున్నది. బయట నిలబడ్డాడు సంగమ రూపం మీద కైలాసనాథుడు శంకరుడు. అవని దౌడల పొగదూర ఎందుకు తీసుకుంటాను అనకపోతివి, భర్తకు తెలవకుండా సంతాన పరమ తీసుకుంటావాయే.
మరి ఇత్తనని ఏపుతులు దొబ్బితి మరి ఎట్లా ఆడివిల్ల దీని కడుపులో ఇముడాలంటే సామాన్యమైన శక్తి కాదు అని అరిచేతులు చూస్తున్నాడే కైలాసనాథుడు. అరిచేతుల దుష్టలకు కైలాసనాథుడు చూస్తుంటే ఇక్కడి దగ్గర 12 మీద దునకొండ పట్టణము. పట్నం అంటే గొల్లరాజుల పట్టణము. సామిగాశ మంద సవలక్ష మంద దేవుని మంద దేవుని ఆవుల మంద ఈనంది కట్టంది ఈనాపనర్ర కోడముఖము చూడని కొట్టుటావులో పాలు దాక్కుంటా ఆది పరాశక్తి సౌడలమ్మ కనబడుతున్నది ఆ శంకరునికి. నా బిడ్డ సౌడలమ్మను పిలిచి ఆవిరి వేసి దీని గడపన ఎత్తనా అని. బిడ్డ సౌడలమ్మ ఎక్కడున్నవని తండ్రిని వెళ్తున్న ఎలుగెత్తి గీగలు పెడుతున్నావమ్మ అని ఎప్పుడు గీగలు పెట్టిందో. మంద మీదున్న సౌడలమ్మ నా తండ్రి ఎందుకు వెళ్తున్నాడా అని అగో ఎట్లా ఉరిగత్తున్నది ఆ సౌడలమ్మ. సౌడలమ్మరో తండ్రి లోకాల శంకరి పలుగులు చెవులు పట్టింది. నా తండ్రి శంకర్ని పాలివాడు పగవాడటువంటి ఎవరు కొడుతున్నాడు నా తను గీక పెడుతున్నాను సౌడలమ్మ. అవుతారం మంద మీద అవుతారం నాకు బొట్టో చేత బొనవ చేత గాపులో వస్తే గడవ చేత పట్టుకుని సౌడలమ్మ గీకలు పట్టి సౌడలమ్మ చూడు సౌడలమ్మ బిడ్డ సౌడమ్మ శక్తి రూపంలో తెలవదనుకున్నావు. నువ్వు సామాన్యమైన శక్తివి కాదు బిడ్డ. నేను ఒక్క మాట అడుగుతున్నా. నీ తల్లి ఎరవకుంటా పార్వతి గుళ్ళ పూజలు కడుతున్నది. నీ తల్లికి తెలవకుంటా బిడ్డ. నీ తల్లికి ఫలమెత్తనన్న అందుకాని బిడ్డ నా మాట కాదనుకుంటా అపకాంత లింగమాయి నా చేతులుంటే అగో నీ తల్లి కడుపు కొడి కడతానే నా కన్న బిడ్డు. శంకరుడు నా తల్లి గర్భానికి బిడ్డ అపగదిలింగమైతే ఓడి కడతాను అంటున్నావు. ఎందుకంటే అటువంటి నా తల్లి గర్భానికి ఎత్తలేవు. కైలాసం నా తల్లి గర్భానికి ఎత్తలేవు. నడువంతున్నటువంటి అపగదిలింగం అంటున్నావు. నేను అటువంటి భూలోక పట్ట మీద పుట్టినాక దొంగ బిడ్డ అంటావా లంగ బిడ్డ అంటావా అన్నట్లో పుట్టిన బిడ్డ అంటే అటువంటి వరకు పుట్టామన్నట్టుగా నా ఇన్నా నాకు అటువంటి నా గ్రంథం మంత్రం తంత్రం లేకుంటే గుళ్ళు గొప్పలు కడతారు. అటువంటి వాళ్ళు మొక్కులు మొక్కుతారు. నా తల్లి గర్భానికి పోవాలంటే నా ఇన్నా నేను అడిగేదా ఏమడుగుతాడు గట్టిగా నీ ఏదు ఎర్రజడలు పందు పలజడలు ఇద్దరే నీ సంఖ జోరులు నీ తమూర్ఖము నీ ఉత్తరాశి పేర్లు నీ యంత్రాలు నీ మంత్రాలు నీ తంత్రాలు కాగితాల కట్ట కలందారి పుల్ల మొత్తం తార వస్తే ఆపకంతలు నీ చేతులుంటాం. నీ బోంద మీద పెట్టుకుంటావే. ఇది పుట్టక ముందే గిన్ని విద్యలు నేర్చింది అమ్మా. పుట్టినాక ఎన్ని విద్యలు నేర్తుందో మరి ఆ పార్వతి వచ్చేటట్టున్నది. అడిగిన ఎన్ని దారబోసిండు శంకరుడిగా పుట్టు అన్నాడు. నాయన్నా నేను పుట్టాలంటే నాయన్నా నీ నొట్ట శత్రి కన్ను కావాలి తప్పక అయితే పుట్టలేకపోతే లేదు ఉన్నది. నా బిడ్డ నొట్ట శత్రి కన్ను నీకు ఆపుకునే శక్తి ఉన్నదా? ఒకప్పుడు ఆది పరశక్తిని
మోసం చేసి సంపాదించుకున్న నొట్ట చెత్రికన్ను 33 గొట్ల మునులకు లేదు 60 గొట్ల వయ్యకు లేదు బ్రహ్మదేవునికి లేదు విష్ణు దేవునికి లేదు సదా సాంబ శివుని నాకొక్కనికే ఉన్నది ఇత్త ఎప్పుడు శ్రావణ ఆషాఢ మాసము లోపట ఊరోళ్ళందరూ పోషమ్మల పండగలు ఎత్తారు 5 గడియల గప్పు నీకు ఇత్తా ఏ పుట్ట వారి అరి చేతులు ఉండవన్నది ఆయన నేను ఎట్లా నమ్మాలి పుట్టంగా లంగ పిండమంటావు దొంగ పిండమంటావు నీ 4 ఎగ్గు 4 బీదక్షరాలు రాసుకుంటానన్నది ఆ కన్న తల్లి సరే బిడ్డని 4 యువతలు పెట్టిండు 4 బీదక్షరాలు ఆసక్తి రాసుకున్నది ఇక ఉట్టువనంగానే ఆప్కాంత లింగమయ్యారు చేతుల కూకున్నది పార్వతమ్మ దానము చేసి పూజలు కట్టి అగ బయటికి రా వత్తనం ఉన్నది బయటికి రా వత్తనం ఉన్నది అమ్మవారు పార్వతమ్మ బయటికి వస్తున్నది రావు రావు కన్న బిడ్డ ఇక చూడు అన్నాడు ఆపకాంత లింగము చేతుల్లో పట్టినాడు నోరున్నది ఎరువాని తలవన్న ఓడి కట్టరా నబిద కాపాలము నడిసల్ల పోత ఉన్నది బొమ్మని చెప్పినాడు బొమ్మని చెప్పి బలం ఓడి కట్టిండే నా భర్తకు తెలియకుండా నేనెందుకు ఓడి కట్టనుకుంటానా అని పార్వతమ్మ అనలేదు చూస్తానని పార్వతమ్మ బయలుదేరంగానే విరిగడ బండారు విరిగడ బాధ పట్టిండు బల 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 మంత్రిచ్చి వాటి మీద కొట్టిండు 60 తొవ్వలు పుట్టాలి కైలాసం వేటలకు నీ ఏపుల గుల్లోల పొట్టేర్పడాలి 60 తొవ్వలు వేసి ఎక్కడెక్కడ మాయం చేసి కైలాసనాథుడు ఎండికొండ మీద కూకున్నాడు ఇక పార్వతమ్మ వడివిలకే ఎట్లా వస్తున్నది ఓ పెద్దనారా లేని పత్ర పట్టుకొని కప్పముంటని గౌతం పట్టుకొని పురుగు లేని పుష్పాలు పట్టుకొని జంగం దగ్గర సంతాన ఫలం తీసుకొని నా భర్తకేమో తెలుసవ్వా ఇదే పోరగల్ల ఇది ఒక్క పోరని అనుకుంటాను కోని తల్లి చూడు పార్వదేవి నా ఎండుకొండ తొమ్మలు పట్టుకొని ఎట్లా వస్తున్నది ఆ పార్వతమ్మ అమ్మవారు పార్వదేవి అల్లల్లానే రల్లు అల్లానే రల్లు అల్లల్లానే రల్లు అల్లల్లానే రల్లు అల్లానే రల్లు అల్లల్లానే రల్లు అడికెళ్ళి పార్వతి ఏడవతమ్మ అల్లల్లానే రల్లు తల్లి పట్టుకుంది అల్లల్లానే రల్లు తల్లి పోత ఉన్నదే అరరే అల్లల్లానే రల్లు ఆ తల్లి ఎప్పుడు నాయన ఎండికొండ తొవ్వలు పోతున్నది లోకాల శంకరు చూసిండు ఆడికి 60 తొవ్వలు చేసిండు నా భార్య రాంగ రాంగ పొట్ట పెరగాలి గర్భ ఏర్పడాలనుకోని ఆడికి 60 తొవ్వలు ఎప్పుడు చేసిండు నా ఎండికొండ తొవ్వలు ఓ దేవుడా తొవ్వలు దొరకలేవురా పార్వతికి నా అడవిలో పాలదుడు పార్వతి తిరుగుతా ఉన్నది రా ఓ దేవుడా అడవి లోపల చూడు పార్వదేవి గుమ్మడి పండుగలరా తల్లి తిరుగుతున్నదో 1 గడియ 1 గడియలు గనమైతూ 2 గడియల రోజులు తప్పుతున్నది నా 3 గడియల చూడు ఓ దేవుడా ముద్ద పిండం అయితే ఉంది నారాయణ అడవి లోపల అయ్యో భాగమంతా ఇవన్నీ జరిగినాయి కానీ ఎండుకొండ తొవ్వ దొరకలేవు ఇదేమో అగ్ని పరీక్ష అనుకోని ఆ తల్లి పార్వదేవైనా నా కొడుకుల కొట్టయ్యా ఓ దేవుడా నా బిడ్డల బిడ్డల పెట్టా నారాయణ నా కొడుకుల కొట్టయ్యా నా బిడ్డల బిడ్డల పెట్టా ఎందుకని అడుగుతాను అనుకోని ఆ తల్లి ఎప్పుడు తిరుగుతుందో ఆడికి 7 నెలల గర్భవతి అవుతుంది అయ్యో ఓ నాన్న శంకరుడా శంకరుడా నా భర్తను బాధ్యత ఉన్నదిరా భర్తను బాధ్యతుడు గంగరాల మీద శంకరుడు గంగరామ అవతారం ఎత్తుకొని పక్కన దేవుడు పన్నెత్తి నవ్వుతున్నాడు ఏమే బావ పార్వతి ఇప్పుడు అహంకారం అంగింది కానీ ఇంకా ఉన్నదే ముందట ఉన్నది ముసర్ర పని అనుకుంటుండు ఎప్పుడు రాయిన 60 తొవ్వల్లో ఎప్పుడు గోరుడు కచ్చ బాల పట్టి కొట్టిండు 60 తొవ్వలకు చక్కగా ఒకటే తొవ్వ ఉట్టేరా రాయరా గతమ్మ పట్టుకొని పార్వతి ఎండికొండ ఏడవత్తున్నదే పార్వతి రా ఎండికొండ ఏడవత్తుండే ఎండికొండ
కొండ లోపల దేవుడు అలపల విష్ణు దేవుడు దాపల బ్రహ్మదేవుడు నట్టాడు ఉన్నాడు సదా సాంబ శివుడైనా నా శంకరుడు వేటికి తల్లి ఎరవచ్చరా అయ్యా నాదుడా దగల నాదుడా గర్భం ఏర్పడకుండా తల్లి కొంగు ఎప్పుడు నాయన్నా కొంగు దాటుకు గర్భం ఏర్పడకుండా కట్టుకోని నాలో పత్రి ఎత్తిన కప్పబుట్ట గౌతలు తెచ్చిన పురుగు ముట్టలు పుష్పం తెచ్చిన నమ్మకోటి లింగాల పూజ పెడతానాదా అడకడుగులు మంది ఆడవాళ్ళు 1,000,000 మంది కొడుకులు ఆగో సంతానం ఏవయ్యా ఓ నాద శంకర ఎంతమని ఎత్తివే పార్వతమ్మా నువ్వు ఏడాది బొద్దాయే 7 నెలల కడుపుతోటొచ్చినవు ఎవరిని కూడి రంగుల కడుపు చేసుకున్నావు దేవాన దేవతల దెప్పన బాలి ఎత్తివి తెల్ల బట్టకు జీడేసిన మరక సందమైన అని శంకరుడు 6 బట్టలు మండి అయ్యో రమో రఘవావు రామ అయ్యో రమ రఘవావు రామ తండ్రి వాడు సంగమయ్యారో పర్వతమ్మ నువ్వు తొరకలు వచ్చను ఉన్నాడు వర్తన ఉన్నాడు అది ఎనిమిది ఎద మీద వర్త ఉన్నాడు ఎవ్వని గుడిరావు నీ యొక్క కొండమ్మ ఎవ్వని పక్కకేసి రంకుల కడమన్న అది నువ్వుల ఎత్తివే రామ రామ ఎవరు వాడు శంకరుడు ఎప్పుడు సొండ రెక్కలు పట్టి గిరిగిరి నింపి దానిని పైన కొట్టంగానే రా తల్లి గుండెడు కార్యాలు వలుగుతున్నాయి ఆ పార్వతమ్మకు తల్లి పార్వదేవుడు భర్తను చూసింది నాదా ఎవరి పక్కకు బండెడు బొక్కలు వచ్చిన సెలవిని గర్భం చేసుకొని తినమంటున్నావా నాదో ప్రాణేశ్వర ఇంటివయ్యా ప్రాణనాథ రామారా అయ్యో ఇంటివయ్యాను ప్రాణనాథ రామారా పక్క కూడా లేదు రామారా నాదా ఒకరి పక్కకు పన్నెండు పక్కలు వరవలేదు ఒకరికి బయట కొంగు వరవలేదు నాదా నీ నోటితో ననకయ్యా మీరు రంగా రంగానే అనేము రామారా వద్దుల్లాలిల్లు అది రామారా వద్దుల నీళ్ళు రాదా మద్దుల నీళ్ళు తాగుతున్నాదా నాకు నీరు శోభ దిగినట్టున్నది అయ్యో ఇంటవయ్యా అని ప్రాణాల రామారా ఎవరిని కూడినావు నువ్వు ఆడదా 6 నెలల అడగవు అడుగు ఓ రాదా ప్రాణేశ్వరానికి ఎవరిని కూడా లేదు నాదా పట్టంతో పశువు ఎందుకు బాలంత రూపం వచ్చిందంటున్నావా మెడల సన్నమైనవి పిక్కలు దొడ్డ అయిపోయినాయి ఏ బాధ పార్వతి గాజులు పోయి చేతుల్లో పడతాయి అంటున్నావా అడవి లోపల నాదా నేను తిరుక్కుంటూ శివరాత్రుల చిక్కువాడు కొట్టంగా నాదా రాంగ 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 ముత్తాల వాన ముందుగా కురిసింది పౌడాల వాన పావు కొడుతుంటే నక్క పశువు సేళ్ళకెళ్ళి నీరత్తుంట వాన పశువు సేళ్ళ నీరబడ్డది ఆ నక్క పశువు నా చీరకు అంటింది బట్టంత పశువు అయ రామారా నాకు బాలంత రూపం వచ్చింది అయ్యో నువ్వు నా భార్య కాదు నేను నీ భర్తను కాదు అయ్యావో మరి విష్ణుదేవో మరి బ్రహ్మదేవ మీరన్నా చెప్పురయ్యా అన్నా శంకరన్న ఇది మోసం పెద్ద మోసం ఇది నీళ్ళమ్మంటావు పురుగులేని పూలు కావాలంటావు చెరువులేని పత్రి కావాలంటావు కప్పలేని గౌతం కావాలంటావు అవి సంతరం ఇస్తానంటావు అదినే గోసపడుకుంటా చెట్లకి వెళ్ళి గుట్టలకి వెళ్ళి అత్తే ఇప్పుడు కడిపి ఎట్లయింది ఎవరు కూడుకున్నావు వద్దుల నీళ్ళు మద్దుల నీళ్ళు ఆయన మరి పెద్ద మోసగాడు నువ్వు శంకర దీన్ని నేను ఎట్లా నమ్ముతారా
వాగులు నిలిచిన ఎండను నమ్మరా వాకురు పెట్ట బండను నమ్మరా రాజ్యాన్ని ముంచే గుండను నమ్మరా మొదలు నిడిచిన ముండను నమ్మరా అందుకే చూడాలని తెల్ల కాకులు చూడవచ్చు బ్రహ్మదేవుని ప్రత్యక్ష రూపము చూడవచ్చు సముద్రము లోపల తిరిగే చేపల వడుగులు లెక్క పెట్టవచ్చు ఈగరా అని సముద్ర నీతవడి ఈగవచ్చు బాయిలో తెంతుందో తెలుసుకోవచ్చు కానీ అన్ని తెలుసుకోవచ్చు కానీ ఆడిదాని గుణము తెలుసుకున్న మానవుడు లేడు అది మొలుదారము లేని ముండి కులము గుండె లేని దండు కులం గాజులు పెట్టుకున్న గయ్యారు కులం మట్టలు పెట్టుకున్న మాదర్ సోదు కులం ఆడి జగుతాగని గుర్రం దొరకది అందుకే అరే నమ్మకు నమ్మకు నమ్మకురో వల్ల నమ్మకురో నమ్మకు నమ్మకు నమ్మకురో వల్ల నమ్మకురో ఏ ఆడవల్ల మట్టలకు అర్థాలు వేరుంటాయి అవునంట కాదంటారు కాదండి అవునంటారా నమ్మరా మంచి మాట కదా అదే సత్యవంతురాలని అదే నీతి మంత్రాలను రెట్ట వాటి తోలకపోయింటది లేకుంటే ఎట్లా నమ్ముతున్నావంటున్నావా నమ్ములారా మీరు ఇద్దరు ఏకమై సెందోరి మందోరి గట్లపోయి చింతై సాగలు చిరిగంధపు చెక్కలు తెచ్చి మావుడి సాగలు మరిగంధపు చెక్కలు 60 బండ్ల కట్టెలు తీసుకొచ్చి 12 గురాలా అదో పరుపు బండను తమ్ములారు మీరు నిలబెట్టి తమ్ములారు బండలక్కల కోలగాళ్ళంత వంటి పురపట్ట కట్టించి పార్వతమ్మను ఆ బండ మీద బొర్రితే పరమ పతివత అవుతుంది చింతాకు మందం సీరగాలద్దు రాగాకు మందం రైకగాలద్దు చలో అట్లయితే నమ్ముతావు మరి సూత్తా చూసురా అబ్బా నా ఇంటి దేవుడు బ్రహ్మదేవుడమ్మో అటువంటి అందులో పార్వదేవి కలకల కలకల కంటి శోకం పెట్టంగా అన్నగారి మాటనే వింటే ఓపా తినకుంటే ఓపాదారి అన్నగారి మాట పట్టుకున్నటువంటి 20 బండ్లు కట్టుకుని ఇంటి దేవుడు బ్రహ్మదేవుడు సెంతోరి మందోరి గట్టకైనా ఎంతో తిన్నారు సవిరామయ్య రమా జంగల్ కన్నాలో ఉన్నాడు జంగల్ కన్నాలో ఉన్నాడు సింతై శాగాలు శ్రీగంధం చెక్కాలు మామిడి శాగాలు శ్రీగంధం చెక్కాలు 120 పండు నింపుకోని సగరం మహాపట్నం సబంతి పువ్వులో ఎదేను ఆ పండు ఏలానందులో ఎండి కొండాకు పండు కొట్టుకొచ్చి కానేరు బియ్యాలు అర్థం చేస్తున్నారు అన్నగాని అవ 12 కురాల బండను లక్కల కూలగాల పెట్టి అన్నగాని వేడిగచ్చి బండను గాల పెట్టమనంగానే వారి మధ్య ఏమని చూసిండు ఏవి కట్టు కట్టు వంటి బుర్రబట్ట కట్టు ఇక నడువు పరుబండ మీద బుర్రాలు రేణుక పల్లేరుగలి నీ పక్కల వస్తాను నడు అయ్యో రావా భగవంత కొడుకులు కొట్టయ్యరే అవ్వా అటుక 100 మంది ఆడళ్ళు రా 1,000 మంది కొడుకులను అడవడుకోని అయ్యో కొడుకులు కొట్టయ్యరే అవ్వా కొడుకుల పరం అడుక్కుంటారనుకుంటే 12 బిగళ్ళ పరుబండ లోపలైనా నన్ను గాలి పెడుతున్నాడు అనుకోని బండ వీధికి రా దేవా ఒంటిపుర నాగా బట్ట కట్టుకొని పార్వతీ బండగడికి అత్తున్నది ఆ పార్వతమ్మ తప్పు ఎత్తినాదా అని ఆ తల్లి పార్వదేవి చూడు నాకు లేని పరీక్ష పెట్టిన దేవుడు రామ 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 రఘు రామ దేవ రామ 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 అయ్యో అమ్మవారు పార్వతి బండ మీద రా దేవ అమ్మవారు పార్వతి దేవా భగవంతా
పల్లేరు గారు బక్కలు వస్తున్నాడు బండ వీరా తల్లి తోడు బొర్రతున్నది రాదేవా బండ వీరా తల్లి తోడు రావాలే పల్లేరుగా ఎలుగుడురా బండ మీద వస్తున్నదే అమ్మా ఆ బండ చూడురా బగ 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 బండ వాడుతున్నదిరా బండ మీద పార్వాటి బొర్రతున్నదిరా దేవా బండ మీద పార్వాటి అయ్యో కొడుకుల కొట్టయ్యారే అయ్యో బిడ్డల బిడ్డల కట్టుకోరురా దేవుడా ఏమో కట్ట వచ్చారి పార్వతమ్మ బండ మీద బొర్రకుంటారా నా తల్లి దక్షమని మారాయా నా తల్లి ముద్దుల ఎండ నువ్వెక్కడ పోతువే అవ్వా అని కలకల కలకల కన్నీరు ఇస్తుంటారా పొట్ట లోపల ఉన్నది చూడు ఆ సక్కని ఎర్ర వచ్చని పాలైనా అయ్యో పొట్ట లోపల బాలైతారా బాల కూడా కన్నా చూస్తున్నది అమ్మ పొలకమ్మ బాధ ఉన్న పూల పొలకమ్మ పులవంద ఉన్న నా తల్లి దంగవయ్య నేను దొంగ పొలం చేశానా అమ్మ భయపడకమ్మ కడుపుల బిడ్డైనా చల్లుకోరడు బండారి చేతులు పట్టారా చల్లుకోరడు పండలు కూడా వర్తలు ఉన్నారు వర్తలు ఉన్నారు పండలు కూడా దేవతలు కూడా పండలు కూడా పగ్గుమంటున్నారు అమ్మవారు పార్వతీదేవి చల్లవాడు ఉండవాలే చల్లవాడే రాకుండావాలేరా చల్లడి కుండోలు చల్లబడి ఉన్నది నాయన పార్వతీదేవి అదే బండవికి లేచి చింతాకమన్నావు చీరగాలలేదు పొక్కు కూడా రాలేదు పార్వతీ బండవికి వెళ్ళేసి భారతాలు కూడా పట్టే ఓ దేవుడా శంకరన్న అదినే బండ మీద పోతే చింతకమున్న చీరగండ రాగమే అది ఎప్పుడో ఉన్నది అది సత్యవంతురాడు ఇప్పటికైనా నమ్ముకొని అది తోలకపో అగో దేవార దేవతలంతా అంటున్నారు ఏ ఏలుకోవయ్య పరమపతివత నీవు చెప్పినట్టు ఆ పంజములు గెలిచింది చింతాకు మందం సీరగాలలేదు రాగాకు మందం రైక కాలేదు అనంగా దీని నేను నమ్మనంటున్నాడే అమ్మా మరి ఎట్లయితే నమ్ముతావని దేవతలు వలుగుతున్నారు దేవతలంతా ఏకమై 12 కళ్ళాల కళ్ళం ఎక్కాలే 30 పుట్లు వసంటి నాయన మిరప వరకు తీసుకొచ్చి అడుకోయాలి ముంతల మిరివిత్తులు పోసి పండు నిప్పుకలేయాలి పార్వతి ముక్కుకు కట్టాలి మూతి కట్టాలి ఆ మిరప గండాల పార్వతనమ్మన వండ పెట్టాలి ఇదిగేలి 30 పుట్లు పోసి అగ్గి నలగబెట్టాలి చింతాకు మందం సీరగాలవద్దు రాగాకు మందం రైకగాలవద్దు ఈ కూటుకు దేవతలు తుమ్మాలే దగ్గాలే తుమ్ముకు దగ్గుకు వచ్చబడలేక దేశాలు పట్టుకొని తెంకపోవాలి కానీ పార్వతమ్మ దుమ్మద్దు పార్వతమ్మ దగ్గద్దు అగో గట్లయితే చూస్తానంటున్నాడు కైలాసనాథుడు నా దేవతలు ఏకమైరి అమ్మా ఎంత పని ఎత్తున్నావు శంకర ఏ లోకం మీద లేదా ఇంత కట్ట పెట్టుకునుడు 12 ఎకరాల కళ్ళము ఎక్కన ఎక్కుతున్నరే 30 పుట్ల వరకు మిరప వరకు తీసుకొచ్చి అడుక్కుపోతున్నారు పార్వతమ్మ విలవిలగొట్టుకొని దండాలు వెట్టంగా చూతా మూతికి ముద్ద కడుతున్నారు తల్లికి ఆ ముంతగట్టి విరిబిత్తులు ఎత్తున్నారు ఆ తల్లికి పండు నిప్పుకలు పోతున్నారు ఆ తల్లి చూడు తుమ్మద్దు దగ్గద్దని శంకరుడు వలికెనా అయ్య రామ రామ వై రామ రాఘవ రమో రామ అండాలల్లా పోతాది రామ రఘు రామ తల్లి దుమ్ముతలేదు తల్లి తగ్గుతలేదు దేవాన దేవతలు తుమ్ముతురు దగ్గుతురు ఎక్కడ ఎగమాడి ఉరుకుతున్నారు మిరపకాయలగు గుండె పెట్టి అగ్గి తలగ పెడుతున్నరే పార్వతమ్మ విల కొట్టుకుంటుంది నా బిడ్డ నా కడుపులున్న బిడ్డ చచ్చిపోతుందో ఏమో ఎక్కడ పోతే విరబలం ఇచ్చిన సంగమోడా
నీ గుడ్లు మూలరా దొంగ పలం ఒడిగడితివా నాకు లంగ పలం ఒడిగడితివా నా తల్లి గోలంగా కడుపుల వాది పరశక్తి ఒరే నాయన వల్ల నాడు చెప్పిండ్రా నేను నువ్వు లంగ పిండంటూ దొంగ పిండమంటావని వల్ల నాడు చెప్పిన నేను బయట పడాలలో సరి దినముల బయట పడద్దురా నాకు దినములు నిండాల బయట పడాలి ముక్కు బట్టి 360 చెర్ల నీళ్లు తాగి విత్తనాడి పిరిగడు బండారు పట్టింది వర్గంతగా అలింది గాని తల్లి పార్వతమ్మ తుమ్మలేదు దగ్గలేదు సింతాకు మందం సీరగాల లేదు రాగాకు మందం రైకగాల లేదు అప్పుడు దేవతలు ఏలుకోవయ్యనంటున్నారు ఇది ఎవరినో మంత్ర కన్య కూలింది గంధిక గాలలేదు గంధిక దుమ్మలేదు మాడి మాడికి జంగం నాజ్యత్తుందని పలుకుతున్నాడు దీన్ని నమ్మాలంటే ఆకాశం ఎత్తగదం కాట్నం వేసి కాళ్ళు రెక్కలు బట్టి నేనే సజీవంగా తినిగాల పెడతానన్నాడు అప్పుడు బ్రహ్మదేవుడు విష్ణుదేవుడు ఏమంటున్నారు బ్రహ్మదేవుడు విష్ణుదేవుడు ఏమంటున్నారు ఏమిరా అన్నట వంటలో కాల సింగర తల్లి పార్వదేవి అంటున్నావు తమ్ము నీకు లేదు సాగుకునే తమ్ము నీకున్నది గాని సంప్యాక్కు లేదు చెడిపోయిన బిడ్డలుంటే తల్లి గారింటికి పోతారు చెడ్డ బంగారం ఉంటే హౌసులో ఇంటికి పోతుంది నీకు ఇట్టం లేకపోతే తుడిచిపెట్టు వాళ్ళ అవ్వగారింటికి ఏమో పోతుంది అనగానే శంకరుడు ఏమన్నాడు తప్పిస్తుందనుకున్నారా దేవతలు మీరు దాన్ని ఎల్లగొడతారా అది ఇక్కడనే ఉంటది ఆమె తండ్రి తోటే నా బిడ్డను కాట్నంలా కాలబెట్టుకుని చిట్టు రాసుకత్త ఏమంటావు ఇక నేను పోతున్నాడు ఉక్కు తమ్మానికి మర్దపోసిన పార్వతమ్మను దక్ష ప్రజాపతి దగ్గరికి పోతా అని ఎంకరా ఇదివరదాకా నువ్వు ఏమో అనుకున్నావు పెద్దవాడవు నీ మాట తీయలేదు అనుకున్నావు 33 కోట్ల దేవతలు 60 కోట్ల అయ్యరు వంగ లింగాలు ఆచారవంతులంతా ఏకమైనము నీవు పార్వతిని సజీవంగా కాత్తం పేర్చి కాష్టంలో మంట పెట్టి నేనే అగ్గి పెడతాను అంటున్నావు అది నీకు దక్కది నీకు అనటానికి వీలు లేదు పరా ఇంటి బిడ్డను తెచ్చి పారం తీసే తమ్ము నీకెవడిచ్చాడు చెడిపోయిన బిడ్డలు ఉంటే తల్లిగారి ఇంటికి పోతారు చెడ్డ బంగారు ఉంటే అవసరం ఇంటికి పోతుంది నీకు ఇట్టం లేకుంటే అరే తల్లిగారి ఇంటికి రావు అన్నా అరే తల్లిగారి ఇంటికి రావు అన్నా నువ్వు తోలేసి మాట్లాడేవో అన్నా తల్లిగారింటికి తోడు తోడే సిట్రా బిస్కత్తనా బిడ్డను కాలబెట్టున్నాను చూడు ఏ తండ్రి అయినా కానీ నా బిడ్డ చెడిపోయింది నా బిడ్డను సజీవ దానకరణం చేయండి అని ఏ తండ్రి రాయడు మీరు ఇక్కడనే ఉండ్రి అని పోతున్నాడు మావాపట్నము నాగమలే దారిలో తీగమలే దారిలో అడిగే శంకరుడు ఎక్కడ పోతున్నాడే నాగమలే దారిలో నాగమలే దారిలో తీగమలే దారిలో బయలు తందామా బయలు బిట్టోలే నాగమలే దారిలో నాగమలే దారిలో తీగమలే దారిలో మామ ఉన్న బేడికి ఏ రావస్తున్నాడు నాగమలే దారిలో అయ్యే వందనాలు మామగారు మామగారు నీకు 10,000 వందనాలు ఓ మామ వందనాలు వందనాలు చల్లగార్తిల్లు దక్ష ప్రజాపతి దగ్గరికి వచ్చిండు శంకరుడు దక్షుని బిడ్డనే పార్వతి అరే ఏందిర ఒరి బవ మరిది తిక్కలదిర నీ అక్క ఏగలేను నీ అక్కతో నేనాడలేను తై తక్క నీ అక్క అరే పొద్దుగాల ఏమనంటది 10-11 దాకా వంటది అది అన్నమేమో వండనంటది అన్ని పెడితేనేమో తింటానంటది అది తనమేమో చెయ్యనంటది నీళ్ళు కాగబెడితే ఎత్తనంటది అది పనికేమో వెళ్ళనంటది పక్కింటి రంగు టీవీ కాడ ఉంటది అరే ఎగలేను ఒక్కతోని తీసుకొని వెళ్ళిపోరో రో 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 అక్క
ఏగలేను నీ అక్కతో నేనాడలేను తైతక్కని అక్క అరే ఎమలవాడ మొక్కుకున్నాము ముక్కులప్ప ఎప్ప వెళ్తున్నాము అరే ఎమలవాడ మొక్కుకున్నాము ముక్కులప్ప ఎప్ప వెళ్తున్నాము అరే మూటముళ్ళ భారమాయరో నా బతుకు పెద్ద భారమాయరో అరే మూటముళ్ళ ఎత్తుకొని ఎమున వాడబోతుంటే అది బద్దీ పొసమ కడ బాగా తగి పన్నది రో 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 అరే ఏం జిరవరి బొమ్మరిది తిక్కలదిన నీ అక్క ఏగలేను నీ అక్కతో నేనాడలేను తై తక్కని అక్క గంటల గడియారా రమేశో ఏ గంట నాను దంచనన్న దంచవే దంచనన్న దంచవే నీ పంచలైదు దంచవే నీ కాళ్ళు ముక్త దంచవే దంచబోతే నత్తవాయ నేనే దంచుకుంటా గాని సిరగనన్న ఎరగవే సిరగనన్న ఎరగవే నీ పంచలైదు సిరగవే నీ కాళ్ళు ముక్త సిరగవే ఓ లంజముండ సిరగవే సిరగబోతే నత్తవాయ నేను ఎరుకుంటా గాని బియ్యవన్న పెట్టవే బియ్యవన్న పెట్టవే నీ దండం పెడతా పెట్టవే నీ కాళ్ళు ముక్త పెట్టవే కాళ్ళు ముక్త పెట్టవే పెట్టబోతే పెట్టవాయ నేను పెట్టుకుంటా గాని పల్లెవన్న గడగవే ఈ పంచన ఐదు గడగవే నీ దండం వల్ల పెడతానే ఓ రంజముండ కడగవే అరే కడగబోతే పెట్టవాయ నేనే గడుకుంటా గాని అన్నవన్న దీనవే అన్నవన్న దీనవే నీ పంచన ఐదు దీనవే నీ దండం పెడత దీనవే ఓ లంజముండ దీనవే తినబోదనట్టవే నేనే తింటాను కానీ తలుపులన్న పెట్టవే తలుపులన్న పెట్టవే నీ పంచలైదు పెట్టవే కాళ్ళు ముక్త పెట్టవే పెట్టబోదనట్టవే నేనే పెట్టుకుంటా కానీ మంచమన్న వేయవే మంచమన్న వేయవే నీ దండం పెడత వేయవే నీ కాళ్ళు మొక్కు దయ్యవే వేయబోదనట్టవే నేను వేసుకుంటా కానీ పరుపులన్న వరవవే పరుపులన్న వరవవే నీ పంచలైదు వరవవే ఓ లంజమున్న పరవవే తిరగబోతున్నట్టువే నేను వరుచుకుంటా గాని తలుపులన్న పెట్టవే ధ్యానశాలు పెట్టవే రావా